రావా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యరండి పాపం స్కూల్ పిల్లలకి రావా పోయా పోయాడా ఇంత ఒక్కొక్క చెంబు ఓపి పోవా పాపం స్కూల్ పిల్లలు ఒక్కొక్క చెంబి పోయాలి ఒక్కొక్క చెంబు పోసినాడు ఒకరొకరు ఒక్కొక్క చెంబు చూసినాడు మీరు రాగండి అందరూ పంపిస్తా అందరికి అవకాశం ఇస్తాం రావాలి నాట్ గోల్డ్ బట్ ఓన్లీ కెన్ నమస్కారం ఒక్కరి తర్వాత బైరంపల్లి పాట ఓం నమః శివాయ 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 పోయాడు ఓం నమః శివాయ కూర్చోమని
రాని ఆశ చేయకుండి ఆశ మంత్రి ఎప్పుడు మనం నేను రాని పొజిషన్ రాదు మీ కాడికి రాండి 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 మళ్ళీ చాలు రాండి కూర్చోండి దానికి అందరు కూర్చొని భజన చేయండి సేపు అందరు కూర్చొని కూర్చోండి సేపు అయ్యగారు మీకు మంచి కూర్చోండి చరిత్ర చెప్తాడు కూడింది కూర్చోండి మంచిగా అందరు పొట్టు మాట్లాడాలి బాగా పెట్టు రాండి 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 రావాలి అందరూ రాండి టీచర్ అంతా కూడా రండి అయిపోయింది అందరూ కూర్చొని పెట్టమ్మా కూర్చోబెట్టి లైన్లో కూర్చోబెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి చలో ఐదారు ఏదో శాస్త్రం చెప్పుకోండి చరిత్ర చెప్పు పిల్లలకు మంచిగా వాళ్ళకి జ్ఞానం చెప్పేసి నువ్వా జ్ఞానం చెప్పేస్తే వాళ్ళకి పిల్లలు మొదలు అయ్యా ఒక్కటే చంపోయారు నేను వచ్చలేవు మీకు పిల్లలన్నా ఒక్కటే వచ్చినాడు నాయన చాలా ఉండదు కానీ ఒక్కటే వచ్చినాడు అదే అయ్యా ఇక మీరు చెప్తే కూడా నీళ్ళు వస్తుంది రండి సార్ అయ్యా మంచిగా మీ పిల్లలకి అంత అవకాశం ఇచ్చిన అందరు కూర్చోబెట్టు నీ తరపున అని చెప్తా అందరు కూర్చోబెట్టు అమ్మ వాళ్ళకి చెంపు వచ్చి రావాలి ఒకటి చెంపు వచ్చినాడు చెంపు అదే దాన్ని కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి లోపలికి పోతామా ఓమా లోపలికి పోతుంది లోపలికి పోతుంది లోపలికి పోతుంది లోపలికి పోవద్దు పాడి లోపలికి పోవద్దు ఒక్కొక్క చెంపు చాని మీరు చూడండి వాళ్ళు ఎవరు చెప్తాడు అయ్యగారు ఎవరు సపోర్ట్ చేయకుండా అయ్యగారు మంచిగా చెప్తాడు వినండి ధ్యానం నేర్చుకోండి మంచిగా పూజ చేసుకోండి అంటే చెప్తాడు కూర్చోండి అమ్మ లోపలికి పోతాడు చేతులు పంపించండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వ అస్యావిలక్షం ఏకం చ నిత్యం విమలవచనం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి ప్రణమామ్యహం. పరశువేదీశ్వర స్వామివారికి గుడి పేరు మీనాంబరం, అంటే పూర్వగడ్డిపల్లి గ్రామంలో మీనాంబర దేవాలయం. మీనాంబరం పరశువేదీశ్వర స్వామి దేవాలయం మీనాంబరం. ఏంటి దేవాలయము మీనాంబరం. ఎదురుగా ఉన్నది దుందుబి నది. కొన్ని లక్షల ఎవరన్నా వాట్సాప్ ఉంటే నా వాయిస్ రికార్డ్ చేసుకోండి. ఈ స్థలపురం మీ సెల్ ఫోన్లో ఉంటాను. పిల్లలు ఎవరన్నా సెల్ ఫోన్ నువ్వు చేసుకుంటే అందరికీ కొన్ని కోట్ల మందికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. ఎదురుగా ఉన్న దుందుబి నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నలమహారాజు చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి. శని ప్రభావం చేత నలమహారాజు యుద్ధం చేసి ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చేసారు. ఇక్కడ నలమహారాజు ఆ దుందుబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక బ్యాగ్ రాగి అండలో ఎంతసేపటి ఉడకలేవు. నలమహారాజు ఒక రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందుబి నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశమంత ఎత్తుకెగిరి దుందుబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి ఏం పేరు? మీనాంబరం అంటే ఏంటి? మీనము అంటే అంబరం అంటే. కాబట్టి క్షేత్రానికి ఏం పేరు? మీనాంబరం అంటే ఎందుకు మీకు వచ్చింది. తర్వాత ఈ గుడికి చుట్టుముట్టు కడీలు, ఈ మంటపాలు, ఈ స్తంభాలు ఇవన్నీ నిర్మించి దాదాపు 2వ చాళుక్యులు ఇప్పటికీ 1800 సంవత్సరాలైంది. పరశురాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పరశువేదీశ్వర స్వామి ఆలయం అని పేరు. పరశువేది అంటే భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం, రకరకాల మనస్తత్వాలతో భక్తులు ఆ ప్రజలు ఇక్కడ వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి మనసును బంగారు మనసు, యథార్థమైన స్వభావం ఉండేటట్లు చేయడమే ఆ యొక్క పరశువేది. పరశువేది అంటే ఎటువంటి ఇనుము వస్తువునైనా ఆ యొక్క స్పర్శవేదికి తాకితే అది బంగారు వస్తువుగా మారుతుంది. అంటే వెనకటి కాలంలో గొల్ల స్త్రీలు, యాదవ స్త్రీలు ఇనుప బిందెలు తెచ్చి స్వామికి అభిషేకించి, అర్చించి, ఆరాధించి, సేవించిన తర్వాత ఇక్కడ గొల్లత కూడా ఆ ఇనుప బిందెలు స్వామికి స్పర్శ అంటే తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి. అంటే అటువంటి భక్తి ఉండాలి మనకు కూడా. కాబట్టి ఈ గుడికి మన స్పర్శవేది స్పర్శ అంటే తాకడం. అప్పటి నుంచి స్పర్శ పోయి గ్రాంధిక భాష, వ్యవహార భాష, అది పరుషగా మారింది. పరశువేదీశ్వర స్వామి అనే బిరుదాంకితం సార్థకమైంది. అర్థమైందా? తర్వాత శివుడు అంటే కదిలే వస్తువు, చైతన్యం. శివం అంటే క్రింద. మనం శివం నుంచి శివం సత్యాన్ని చెప్పాలి. రాముడిలాగా 33 కోట్ల దేవతలాగా, స్వాతంత్ర సమరయోధులాగా, రమణ మహర్షిలాగా, మరి వివేకానంద స్వామి లాగా, రామకృష్ణ పరమహంసలాగా మంచితనం ఇంటి పేరు, మానవత్వం మొదటి పేరు, మనిషికి నానే మనుషులు 4 ఉన్నారు. ఆ 4 కోసం మన ఆరాటం, పోరాటం, మన లక్ష్యం, గమ్యం, స్పిరిట్, ఎయిమ్, జీవిత పరమావధి, గోల్ అండ్ గోల్, అటువైపు రీచ్ వాళ్ళు. మీరు విద్యార్థులు. విద్య అనగా కేవలం మాటలకు అర్థం చెప్పడమే కాదు. విద్య అనగా మనుష్యుల హృదయ కవాటం చెప్పడమే విద్య. విద్య యొక్క డెఫినేషన్, నిర్వచనం. విద్య అంటే ఏంటి? ఇది నేను చెప్పిన నిర్వచనం.
కాబట్టి మరి వినయం వల్ల విద్య, విద్య వల్ల సంస్కారం, సంస్కారం వల్ల సంఘంలో టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ మర్యాద. ఫస్ట్ ఇంప్రెషన్ is best impression, the second impression is best impression, the final impression is resolve impression. మనం కూడా చిన్న పెద్ద తారాతమ్యము, భయము, భక్తి, విచక్షణ, జ్ఞానం, అవగాహన, ఆలోచన కలిగి ఉండాలి. మాతృదేవో భవ, ఇవి కలిగి ఉండాలి. కలిగి ఉండి మనము వినయంగా, శ్రద్ధగా, భక్తిగా, మనం ఎంత నిదానంగా ఉంటే మనకంత చదువు రావడానికి ఆస్కారం. పుస్తకం హస్తభూషణం. ఎప్పుడు పుస్తకం చదువుతూ ఉండాలి. ఎప్పుడు 100కి 100 మార్కులు నేను తేవాలని లోపల కసి, పగ వెలగాలి. పోటీ పడాలి. పోటీతత్వం లేని విద్య రాదు. భయం ఉండాలి. విద్యకు భయము, పోటీ రెండు ఉండాలి. అట్లా ఉంటేనే మనం 100కి 100 పాలు నేను మార్కులు తేయగలుగుతా అంటే అప్పుడు 80 ఏదో 90 వస్తాయి. మనం 60 చాలు అనుకుంటే 35కే పాసు అనుకుంటే అవి 0 మార్కులు వస్తాయి. కాబట్టి 100కే మనం పోటీ చేయాలి. 100కు 100 నేర్చుకుంటా అనే పోటీ ఉంటే అవి కొద్దిగా 4-5 అటు ఇటు వస్తుంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎన్నో తరగతులు 10 మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క స్టార్ని బట్టి, మీ హుషారుతనాన్ని బట్టి గ్రూపులు ఉంటాయి. ఈ మీకు ఇచ్చిన గ్రూప్ తీసుకోండి. మీకు బలవంతంగా వరుద్దారు. డిగ్రీ ఉంటుంది, ఎంఏ ఉంటుంది, ఇంజనీరింగ్ వైపు కొంతమంది పోతారు, కొంతమంది డాక్టర్ వైపు పోతారు, కొంతమంది రకరకాల వాళ్ళు తీసుకున్న ఆప్షన్స్ బట్టి ఆ శాఖ ద్వారా ఆ గమ్యాన్ని చేరుతారు. ఏది ఏమైనా గమ్యం ఒకటే. కాబట్టి మీ టీచర్ అంటే వెన్నెముక, డాక్టర్ అంటే తండ్రి వంటి. కొంతమంది డాక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, సీఈఓలు కావచ్చు, లాయర్లు కావచ్చు, దేశభక్తులు కావచ్చు, మిలిటరీ పోవచ్చు, అమెరికాకి పోవచ్చు. ఏది పోయినా గమ్యం ఒకటే, నీతి, ధర్మం, సత్యం అనే విషయాల్ని కలిగి ఉండి మీరు బ్రతుకుతూ 10 మందిని బ్రతికించండి. సమాజ సేవ చేయండి, సోషల్ వెల్ఫేర్ చేయండి. ఇదే మనిషికి కావాల్సింది. మనిషి అంటే MONEY, మన అంటే డబ్బు, SHE, సి అంటే స్త్రీ, ఆమె అని అర్థం. సృష్టిలో అందమైన స్త్రీ, ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం, చెడ్డయి, దత్తు, మత్తు. మన వెంబడి వచ్చేది ఒకటి, మంచితనం. భగవంతుడు అంటే భావన ఇచ్చుకుంటూ భగవంతుడు, మంచితనమే భగవంతుడు. సమాజంలో అందరి సేవ చేయండి. తల్లిదండ్రుల సేవ చేయండి, గురువుల సేవ చేయండి, పెద్దల సేవ చేయండి, భగవంతుని సేవ చేయండి. సేవ చేస్తూ మీకు అన్ని విధాలా ఆ పరమాత్ముడే మిమ్మల్ని ముందరికి నడిపిస్తుంది. అతిగా మాట్లాడద్దు, వినయంగా ఉండండి. అధిక ప్రసంగం ఆరోగ్యానికి హానికరం. ఓకే, అందరం బాగుండాలి. అందులో జయములో పరశువేశ్వర స్వామివారికి, పార్వతీపదే హర మహాదేవ, సాంబ శివ, సదాశివ, హర హర మహాదేవ, హర హర. జై హింద్. లేవండి. అయిపోయినా మంచిగా దర్శనమయ్యా, అన్నీ అయ్యి మీకే మంచిగా కొట్టుకోండి, సంతోషంగా. మీకు ఎప్పుడు కావాలి? సోమవారం రాండి. ఎప్పుడైనా ఒక పాలు రాండి. అందరూ కొట్టు పెట్టాలా? అది పెద్ద గంట కొట్టుకోవచ్చు. అవునా? మళ్ళీ పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ఈ దేవుని మాత్రం నమ్మకం. సరస్వతి ఓం నమః శివాయ. యోగమానం స్కూల్ గణేష్. జై గురు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై లంబోదర్ కి జై. జై గణేశ్వర
నాకేం లేదు చాలా మంది లేవు ఇదే సంతోషం ఇంటికి రావాలి We have to enjoy them. Uncle, more covering. Mavaram manoharam vinayaka Vináyaka దేవుడని పూజలెన్నో చేసినాం వినాయక